ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరంగా నడిపించబడుతున్నాం. ఎన్నో విషయాలను నేర్చుకుంటున్నాం. దేవుడు చక్కగా మనందరితో మాట్లాడుతూ అనేకమైన విషయాలను తెలియజేస్తూ ఉన్నారు. ప్రాముఖ్యంగా మన ఆత్మీయ జీవితాల్లో మనం ఎలా ముందుకు సాగాలి, ఎలా చక్కని దేవునికి ఇష్టమైన వారిగా బ్రతకాలో దేవుడు అనేకమైన విషయాలను నేర్పిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూ వస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ఈ ఉదయం దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగ చేసే దేవుడు మన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో శక్తిహీనులుగా ఉన్నారా? అన్ని విషయాల్లో నెమ్మది లేని పరిస్థితులు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు, దాని ద్వారా ఎంతో వేదన పడుతూ ఉండొచ్చు. చాలా మంది మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే మనల్ని అర్థం చేసుకోవడమే కాకుండా అనేకమైన సార్లు వాళ్ళ మాటల్ని బట్టి, వారికున్న క్రియల్ని బట్టి మనల్ని ఆయాసపరుస్తూ ఉంటారు. చాలా వేదనకి గురి అవుతూ ఉంటాం కొన్నిసార్లు కదండి. కానీ దేవుడు చూడండి, మనం శక్తిహీనులుగా ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో మనము బలాన్ని కోల్పోయినా ఆయనని ఆశ్రయిస్తే ఆయన అద్భుతమైన రీతిలో మనకి బలాభివృద్ధిని కలగచేసే దేవుడై ఉన్నారు. మనము శక్తిహీనులము కాకుండా ఆయన బలము చేత నడిపించే వారమై ఉన్నామండి. ఉదయకాల సమయంలో మనం శక్తిహీనులుగా ఉండడానికి వీలేదు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా శక్తిహీనులుగా ఉండద్దు. తన బలమైన శక్తితో నడిపించబడే వారిమిగా మనం ఉండాలి. మనమే కాదు, మనం అనేకులు నడిపించే వ్యక్తులముగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి బలహీనతలతో ఉన్నా, ఎలాంటి ఆవేదనల మధ్యలో ఉన్నా, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్న, పోరాటాల మధ్యలో ఉన్న ప్రభుని ఆశ్రయించండి. మనుషుని ఆశ్రయించినంత కాలము మనము మన జీవితంలో చాలా శక్తిహీనం అయిపోతూ ఉంటాం. కానీ చూడండి, ఒక్కసారి దేవుని దగ్గరికి రండి, దేవుని మాటలు ధ్యానించండి. దేవుని మాటలు ధ్యానిస్తూ ఉండగానే, మనం ప్రార్థిస్తూ ఉండగానే, దేవుని మాటలు వింటూ ఉండగానే అనేకమైన కార్యాలు మన జీవితంలో జరుగుతూ వస్తూ ఉంటాయండి. శక్తిహీనంగా కాదు, ప్రతి మాట, దేవుని మాట మనకి బలాన్ని ఇచ్చి మనల్ని అభివృద్ధిలోనికి నడిపించే మాటలుగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఉదయకాల సమయంలో ఇదిగోండి, దేవుని ఆశ్రయించే వారిగా మనం ముందుకు సాగుదుము గాక. చాలా సార్లు పిల్లలు లేరని చాలా మంది అనొచ్చు. పిల్లలు లేరా? ఇంకా పిల్లలు పుట్టలేదా? దీని ద్వారా, ఈ మాటల ద్వారా చాలా ఆయాసపరచబడి ఇంకా బలహీనం, ఇంకా శక్తిహీనం అయిపోతూ ఉంటాం. ఎందుకంటే వారు మనల్ని నొప్పిపరిచే మాటలు. ఇంకా ఉద్యోగం రాలేదా? ఇంకా వివాహం జరగలేదా? ఇంకా మీ కుటుంబ పరిస్థితులు ఎప్పుడు ఇలాగనే ఉంటాయా? ఎప్పుడు ఈ పూరి గుడిసెలోనే ఉంటారా? లేకపోతే ఇంకా ఎన్నెన్నో మాటలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు. దీని ద్వారా మనము చాలా సొమ్మసిల్లిపోతూ ఉంటాం. కానీ సొమ్మసిల్లిన వారికి, శక్తిహీనులకు ఆయన తన బలాన్నిచ్చి బలాభివృద్ధిలోనికి నడిపించే దేవుడై ఉన్నారు. మనుషుల మాటలు మనల్ని కృంగతీస్తే, దేవుని మాటలు మనల్ని బలపరిచి బలాభివృద్ధిలోనికి నడిపిస్తాయి. అందుకనే మనుషుల వైపు చూడడం ఆపేసి దేవుని వైపు మనం చూద్దాం. దేవుని దయను, దేవుని కనికరాన్ని, దేవుని జాలిని, దేవుని కృపను మనం పొందుకుందాం. ఆమేన్. చూడండి, దేవుని చూస్తే మనము సమస్తము మనం అన్ని విషయాల్లో విజయాన్ని పొందుకోగలుగుతాం. ఆమేన్. ఎందుకంటే దేవుని వల్ల సమస్తము సాధ్యము. ఆయన వల్ల అసాధ్యము కానిది ఏది లేదు. మనుషులు ఏమి చేయలేరండి, కానీ చేసేదంతా కూడా మనుషుల వల్ల కానిది, ఎవరి వల్ల కానిది ఈ సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని సృజించిన దేవుడు, ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. అయితే మనం ప్రార్థించాలి, దేవుని నూతనమైన బలాన్ని పొందుకొని ముందుకు సాగాలి. మరొక విషయం ఏంటి అంటే, ప్రార్థనతోనే ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రార్థన ప్రతిఫలాన్ని ఇస్తుంది. తగిన కాలంలో, తగిన సమయంలో మనల్ని గొప్పవారిగా చేసి ఉన్నతమైన స్థితిలో ఉంచుతుంది. ఆమేన్. ఉదయకాల సమయంలో ఇంకా మనిషిని చూడడం ఆపేసి దేవుని వైపు పరిగెడదాం. ఆయన బలమైన కార్యాలు మన జీవితాల్లో జరుగును గాక. ప్రైజ్ ది లార్డ్.
ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, మీకు స్తోత్రం. ఏ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నాం. చాలా శక్తినిస్తున్నాయి అని మాటలు. శక్తిహీనులకు ప్రభా నువ్వు బలాన్నిచ్చి బలాభివృద్ధిలోనికి నడిపించే దేవుడవై ఉన్నావు ప్రభ. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో అనేకమైన విషయాల్లో, పోరాటాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులలో, కష్టాల్లో అయా శక్తిహీనులుగా ఉన్నారో అయా ఇప్పుడే మీ శక్తినిచ్చి అయా మీ బలాన్ని ఇచ్చి యేసు నామములో బలాభివృద్ధిలోనికి మీరు నడిపించండి. గొప్పవారగుదురుగాక, గొప్ప స్థితిలో ఉందురుగాక. నీ వల్ల సమస్తము సాధ్యమేనయ్యా. నీకు అసాధ్యమైనది ఏది లేదు. గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిస్తూ ఉన్నతమైన స్థితిలో ఉంచండి. మనుషుల వల్ల ఏది కాదు, కానీ నీ వల్ల సమస్తము జరుగుతుంది. యెహోవా మీరే తోడుగా ఉండి సమస్తమైన కార్యాలు జరిగించండి. మా ప్రియులు మేమందరం ఈ రోజు తలపెడుతున్న ప్రతి పనులలో, ప్రయత్నాల్లో మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేస్తూ ఉన్నతమైన స్థితిలో ఉంచమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మీ కృప చేత, మీ కనికరం చేత నింపుతూ బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఏ ఉదయకాల సమయంలో అలాగే ప్రభా ఎంతమంది అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక, సమాధానం, నెమ్మది కలుగును గాక. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 40 రోజుల ఉపవాస ప్రార్థన పండుగలు మరి జనవరి 20వ తారీఖు నాడు ప్రారంభం కాబోతున్నాయి కనుక ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో పరిగెత్తుకుంటూ రండి. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి నేను ప్రేయర్ టవర్లోకి వెళ్ళే ముందు మరి ఎవరెవరైతే ఇక్కడికి ప్రజలు వస్తారో ఆ ప్రార్థన అవసరతలు మీరు ప్రేయర్ రిక్వెస్ట్ మీద రాసినటువంటి ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నీ తీసుకొని ప్రేయర్ టవర్లోకి మరి తీసుకెళ్ళబోతున్నాను. 40 రోజులు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయబోతున్నాను కనుక ఈ 40 రోజుల తర్వాత దేవుడు గొప్ప అద్భుత కార్యాలు మీ జీవితాలలో జరిగించబోతున్నాడు. గర్భఫలం లేక బాధపడుతున్నారా, అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఏ సమస్యలతో మీరు బాధపడుతున్నారో జనవరి 20వ తారీఖు మరి సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే సభలోకి అనేకులుగా తరలిరండి. దైవ దీవెనలు పొందండి. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మదేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. అదేవిధంగానే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జనవరి 20వ తారీఖు అందరికీ తైలంతో అభిషేకించబోతున్నాను కనుక వేలాదిగా తరలిరండి. దైవ దీవెనలు పొందండి. వివరాలకు మరి కింద ఉన్నటువంటి ఆ సెల్ నంబర్స్కి మీరు కాల్ చేయండి, వివరాలు తెలుసుకోండి. మరి మా అడ్రస్ భద్రాద్రి కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి మండలం, హేమచంద్రాపురం, పాస్టర్ అమ్మతేజ మినిస్ట్రీస్ కనుక వేలాదిగా రండి, తరలిరండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.